ఒకవైపు విచారణ కొనసాగుతోంది, మరొక వైపు ఏసీబీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేటీఆర్ విచారణ కొనసాగుతూ ఉండగా నీలోఫర్ దగ్గర బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. వారిని అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది. నీలోఫర్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు లైవ్ లో. రవి, ప్రస్తుతం అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం నడుస్తున్నట్టుగా అప్డేట్ అంతోంది. పూర్తి సమాచారం ఏంటి? నల్లి మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. తను నందినగర్ నుంచి వస్తున్నటువంటి క్రమంలోనే అప్పటికే నందినగర్ కి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ తో పాటు ఏసీబీ ఆఫీస్ కు వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కమాండ్ కంట్రోల్ కి కొద్ది దూరంలోనే ఆపివేశారు. కేవలం కేటీఆర్ వెహికల్ ను మాత్రమే ఏసీబీ ఆఫీస్ వైపు అనుమతించారు. సో ఒకవైపు ఏసీబీ విచారణ కొనసాగుతోంది, మరోవైపు కమాండ్ కంట్రోల్లో కాసేపట్లో మంత్రివర్గ సమావేశం కూడా జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీంతో కమాండ్ కంట్రోల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి కేఫ్ నీలోఫర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా ఇక్కడే ఉండిపోయారు. చాలా వందలాది మందిగా ఇక్కడే గ్యాదర్ అయిపోయి ఉండడంతో పోలీసులు వెంటనే వాళ్ళందరినీ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే వివేక్ తో పాటు మాజీ మంత్రి జోగురామన్న కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున శ్రేణులు కూడా వచ్చారు. దాదాపు 300 మంది వరకు కేఫ్ నీలోఫర్ లోపలనే ఉండిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు కేఫ్ నీలోఫర్ ను కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొద్దిసేపటి వరకు కూడా నీలోఫర్ కేఫ్ ఓపెన్ లోనే ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కనీసం మేము టీ తాగడానికి కూడా రావద్దా, లేకపోతే మేము బీఆర్ఎస్ కార్యకర్తలం కాదు, టీ తాగడానికే వచ్చామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వందల మంది కూడా ఎక్కువగా గ్యాదర్ అవుతూ ఉండడం, చాలా మంది లోపల దాకా వెళ్తూ ఉండడంతో కేఫ్ ను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేశారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు, బీఆర్ఎస్ నేతలు వచ్చారు. వాళ్ళ వెంట కార్యకర్తలు కూడా వచ్చారు. ఏసీబీ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అయినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను అంతా కూడా పంపించేస్తూ ఉండడంతో వాళ్ళందరూ కేఫ్ నీలోఫర్ వద్ద గ్యాదర్ అయ్యారు. ఎగ్జాక్ట్ కమాండ్ కంట్రోల్ కి ఆపోజిట్ లోనే కేఫ్ నీలోఫర్ ఉండడం, దాంతో వాళ్ళందరూ ఇక్కడే ఉండడం, దానికి తోడు కాసేపట్లో మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతూ ఉంది. సీఎం కూడా రాబోతూ ఉండడంతో ఏదైనా జరగరాని సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. మరో 3 గంటల పాటు నీలోఫర్ ని మూసివేయాలి అని చెప్పి కూడా పోలీసు అధికారులు ఆదేశం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా మూసివేశారు. అప్ టు రోడ్డుకు 2 వైపులా ఉన్నటువంటి అటు మినిస్టర్ క్వార్టర్స్ వైపు ఉన్నటువంటి రోడ్డు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తుందంతా రోడ్ నెంబర్ 12. కమాండ్ కంట్రోల్ కు అటువైపుగా ఉన్నటువంటి రహదారితో పాటు ఇటువైపు ఏసీబీ ఆఫీస్ రూట్ లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నేతల వెంట వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా వ్యాపార సముదాయాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవసరం లేకున్నా కూడా వాళ్ళు ఆ షాప్ లోకి వెళ్లి మేము షాపింగ్ వచ్చామని చెప్పడం, లేకపోతే కేఫ్, రెస్టారెంట్ లాంటివి ఉంటే మేము ఇక్కడ టీ తాగడానికి వచ్చామనో లేకపోతే లంచ్ చేయడానికి వచ్చామని చెప్పి అక్కడే గ్యాదర్ అవుతూ ఉండడంతో వాటన్నిటినీ క్లోజ్ చేయించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ షాప్స్ కానీ లేకపోతే మిగతా అన్ని కేఫ్స్, రెస్టారెంట్స్ తో పాటు ప్రతి ఒక్క సముదాయాన్ని అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. మనం ఒకసారి చూస్తే కేఫ్ నీలోఫర్ వద్ద చాలా ఎక్కువ మంది, వందలాది మంది గ్యాదర్ అయ్యారు. ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిటే కమాండ్ కంట్రోల్ కూడా ఉంది. ఇదే రూట్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తో పాటు ఇతర మంత్రుల కాన్వాయ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుండా భారీ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఈ రూట్ లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎప్పుడైతే తెలంగాణ భవన్ నుంచి వస్తున్నటువంటి రహదారిలో అప్ టు ఏసీబీ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కేటీఆర్ వస్తున్నటువంటి వెహికల్ వెనుక వచ్చే మిగతా బీఆర్ఎస్ నేతల వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపేశారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కేటీఆర్ విచారణకు హాజరయ్యారో ఆ తర్వాత పోలీసులు కేవలం ఏసీబీ ఆఫీస్ ప్రిమిసెస్ లోనే బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఒక్కొక్కరిగా వందలాది మంది నీలోఫర్ వద్ద, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి వ్యాపార సముదాయాల వద్ద పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడంతో వాళ్ళందరినీ పోలీసులు పంపించేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డుకు 2 వైపులా కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. నీలోఫర్ తో పాటు పక్కనే ఉన్నటువంటి చైతన్య ఫుడ్ కోర్ట్స్ కానీ లేకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి స్టాన్లే గ్యాలరీ కానీ వీటన్నిటినీ కూడా మనం చూడొచ్చు. రోడ్ సైడ్ ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీ కొట్లను కూడా క్లోజ్ చేయించారు. ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి అక్కడే నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎంటైర్ రోడ్ నెంబర్ 12 అటు మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు ఏసీబీ ఆఫీస్ ప్రిమిసెస్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక్కడ ఎలాంటి వెహికల్స్ కూడా ఆపడానికి
పోలీసులు అనుమతించడం లేదు. కేవలం రన్నింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మూవ్మెంట్ చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా రోడ్డుకు రెండు వైపులా వెహికల్స్ పెట్టుకొని ఇవ్వకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నీలోఫర్ వద్దనే ఎక్కువ స్థాయిలో గ్యాదర్ అవుతూ ఉండడంతో మరొక 3 గంటల పాటు కేఫ్ ను ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాంతో కేఫ్ నీలోఫర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాటిలో కూడా చాలా మంది మేము టీ తాగడానికి వచ్చామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు పైనే ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీసులు పంపేసినటువంటి పరిస్థితి. ఒకానొక తరుణంలో వాళ్ళు పోలీసులతో వాగ్వాదం కూడా పెట్టుకున్నారు. మేము టీ తాగడానికి కూడా వస్తే తప్ప మీరు ఏసీబీ ఆఫీస్ ప్రిన్సెస్ లో ఏదైనా ఉంటే బందోబస్తును ఏర్పాటు చేసుకోరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్థలాల్లో కూడా మీ దౌర్జన్యం ఏంటి అని ఎమ్మెల్యే వివేక్ తో పాటు మాజీ మంత్రి జోగురామన్న కూడా పోలీసులతో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. దీంతో కేఫ్ ఓపెన్ ఉండడం కారణంగానే ఇదంతా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారనే ఉద్దేశంతో లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నేతలను బీఆర్ఎస్ శ్రేణులందరినీ పంపించేశారు. ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా పక్కనే ఉన్నటువంటి మరికొన్ని వ్యాపార సముదాయాల వద్ద గ్యాదర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండడంతో మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కానీ చిన్న చిన్న బడ్డీ కొట్లు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మూసివేయించారు. ఏ ఒక్కరు కూడా నలుగురికి మించి ఇక్కడ గ్యాదర్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేబినెట్ మీటింగ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సమావేశం పూర్తిగా ముగిసే వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది. నళిని. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం నీలోఫర్ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. భారీగా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో ఆ అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వారిని గుంపులుగా అక్కడ మీటింగ్స్ అవి ఏర్పాటు చేయొద్దని చెప్పి పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి పంపించేటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు.